అందరికీ నమస్కారం. ఆ మన ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన మనందరి జీవితాలకు అత్యంత దగ్గరైన ఒక అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అదే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21. అవును, చూడటానికి ఇది ఒక చిన్న వాక్యంలాగా అనిపిస్తుంది. చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు అని ఆ వాక్యం చెబుతుంది. కరెక్ట్. చదవటానికి ఇది చాలా సూటిగా అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది గదా, అసలు జీవించే హక్కు అంటే కేవలం ఊపిరి పీల్చుకోవడం మాత్రమేనా అని. ఖచ్చితంగా. గుండె కొట్టుకుంటూ ప్రాణంతో ఉన్నంత మాత్రాన ఆ జీవితానికి నిజమైన అర్థం ఉన్నట్లేనా? ఒక జీవశాస్త్రపరమైన ఉనికిగా బతకడం వేరు, ఒక మనిషిగా గౌరవంగా బతకడం వేరు. అవును. ఆ రెండు వైరుధ్యాల మధ్య మన రాజ్యాంగంలోని ఈ వాక్యం ఒక అద్భుతమైన ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఏంటంటే, ఈనాటి మన విశ్లేషణకు ప్రాథమిక మూలాలు మన న్యాయస్థానాల చారిత్రాత్మక తీర్పులు, ప్రైవసీకి సంబంధించిన డాక్యుమెంట్లు, అలాగే పబ్లిసిటీ రైట్స్ మీద ఉన్న విశ్లేషణలు. అవును. అసలు ఈ చిన్న వాక్యం ఆధారంగా ఒక మనిషి స్వేచ్ఛ అనేది ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ఒక వ్యాపార విలువను సంతరించుకునే స్థాయికి ఎలా చేరుకుంది అనేది మన ముందున్న ప్రధాన అంశం. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కొంచెం వెనక్కి, 1950ల నాటి పరిస్థితులకు వెళ్ళాలి. అంటే మన రాజ్యాంగం అమల్లోకొచ్చిన కొత్తలో కదా. అప్పట్లో కోర్టులు ఎలా చూసేవి దీన్ని? అప్పట్లో ఈ ఆర్టికల్ 21కి కోర్టులు ఇచ్చిన నిర్వచనం చాలా యాంత్రికంగా ఉండేది. దానికొక మంచి ఉదాహరణ 1950లో వచ్చిన ఏకే గోపాలన్ కేస్. ఓహో, ఏకే గోపాలన్ కేస్. అందులో ఏమైందసలు? ఏకే గోపాలన్ గారు ఒక రాజకీయ నాయకుడు. ఆయనను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా జైల్లో పెట్టారు. ఆయన కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చాలా ఇరుకైన కోణంలో ఆలోచించింది. ఎస్టాబ్లిష్డ్ బై లా అనే పదం ఉంది కదా, దాన్ని బట్టి ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి పార్లమెంట్ ఒక చట్టం చేస్తే చాలు, ఆ చట్టాన్ని పాటిస్తే చాలు అని కోర్టు చెప్పేసింది. ఒక్క నిమిషం. అంటే ఆ చట్టం అమానుషంగా ఉన్నా సరే కోర్టు ఏమీ చేయలేవా అప్పుడు? చేయలేవనే చెప్పాలి. ఆ చట్టం సహేతుకమైనదా లేదా అందులో న్యాయం ఉందా అని చూడాల్సిన అవసరం న్యాయస్థానాలకు లేదన్నది అప్పటి వాదన. ఇది వింటుంటే నాకు ఒక పోలిక గుర్తొస్తుంది. దీన్ని ఒక వంటల పుస్తకంతో పోల్చవచ్చు అనుకుంటా. వంటల పుస్తకం భలే ఉంది, ఎలా అంటావు? అదే, ఇప్పుడు ఒక వంటల పుస్తకంలో రాసి ఉన్నట్లుగా అందులోని విధానాన్ని అంటే ప్రొసీజర్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఒక కూర వండటం అనేది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా లాంటిది. అవును. కానీ ఆ వండిన కూర నిజంగా మనుషులు తినడానికి పనికొస్తుందా, అది ఆరోగ్యానికి మంచిదేనా లేక విషతుల్యంగా ఉందా అని పరిశీలించడం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కదా. కోర్టు కేవలం పుస్తకంలోని రూల్స్ పాటించారా లేదా అని చూసిందే తప్ప ఆ వంటకంలో, ఆ చట్టంలో ఉన్న న్యాయాన్ని రుచి చూడలేదు. అంటే ఆ వంటల పుస్తకంలోని విధానం ప్రాణాంతకంగా ఉన్నా సరే కోర్టులు జోక్యం చేసుకోలేని పరిస్థితి అన్నమాట. ఇది ఎప్పుడు మారింది మరి? ఇది మారడానికి దాదాపు 28 ఏళ్లు పట్టింది. 1978లో వచ్చిన మేనకా గాంధీ కేసు మన న్యాయ చరిత్రలో ఒక పెద్ద మలుపు అని చెప్పాలి. మేనకా గాంధీ కేసు, అందులో పాస్పోర్ట్కి సంబంధించిన వివాదం కదా జరిగింది? కరెక్ట్. అప్పటి ప్రభుత్వం మేనకా గాంధీ గారి పాస్పోర్ట్ను ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండా జప్తు చేసింది. కనీసం ఆమెకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. అది చాలా అన్యాయం కదా. కేవలం ప్రభుత్వం దగ్గర అధికారం ఉంది కదా అని అలా చేయడం. అవును. అందుకే దీన్ని సవాల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయం చెప్పింది. కేవలం చట్టముంటే సరిపోదు, ఒక వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేసే ఏ చట్టమైనా న్యాయంగా, సమంజసంగా ఉండాలి అని స్పష్టం చేసింది. అంటే ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్గా ఉండాలన్నమాట. అక్షరాల. ఒక నియంతృత్వ చట్టాన్ని గుడ్డిగా అమలు చేయడం ఆర్టికల్ 21కు విరుద్ధమని తీర్పునిచ్చింది. ఇక్కడే మన చట్టాల్లోకి డ్యూ ప్రాసెస్ అనే భావన బలంగా ప్రవేశించింది. చాలా బావుంది. అంటే చట్టం కేవలం నిబంధనల పట్టిక కాదు, దానికొక మానవత్వం ఉండాలని కోర్టులు గుర్తించాయి. మరి ఎవరి స్వేచ్ఛను ఎలా తీసుకోకూడదో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అసలు జీవించడమనే పదానికి కోర్టులు ఎలాంటి అర్థాలను జోడించాయి? ఏంటంటే, ఊపిరి పీల్చుకోవడం దగ్గర ఆగిపోలేదు. జీవించే హక్కును ప్రతి ఒక్కరి ప్రాథమిక ఆత్మగౌరవంతో ముడిపెట్టడం ఇక్కడే మొదలైంది. మనమొక ఉదాహరణ చూద్దాం. చెప్పండి.
ఆ మూలపత్రాల్లో ఏదో హాస్పిటల్ కేస్ గురించున్నట్టుంది గదా? అవును. ప్రభాత్ కుమార్ ముఖర్జీ వర్సెస్ రూబీ జనరల్ హాస్పిటల్ కేస్. ఒక వ్యక్తి తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో హాస్పిటల్కి తీసుకురాబడ్డాడు. హ్మ్. అప్పుడు హాస్పిటల్ వాళ్ళు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారా? లేదు. అదే కదా సమస్య. హాస్పిటల్ వాళ్ళు ముందుగా డబ్బులు కట్టాలని లేదా బంధువులు వచ్చి సమ్మతిపత్రం మీద సంతకం చెయ్యాలని నిబంధనలు ముందు పెట్టారు. ఈలోపు దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఛా! ఇది చాలా బాధాకరం. దీనిమీద కోర్టు ఎలా రియాక్ట్ అయింది? కోర్టు చాలా కఠినంగా స్పందించింది. మెడికోలీగల్ ఫార్మాలిటీల కంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం ముఖ్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. రోగి దగ్గర డబ్బులు లేకపోయినా అత్యవసర వైద్యం అందించడం ఆసుపత్రుల కనీస బాధ్యత అంది. అంటే ఆర్టికల్ 21 కింద ప్రాణరక్షణ అనేది వాణిజ్య నిబంధనల కన్నా చాలా ఉన్నతమైనదన్నమాట. అవును, ఖచ్చితంగా. ఇది ప్రాణానికి సంబంధించిన విస్తరణ అయితే స్వేచ్ఛకు సంబంధించిన విస్తరణ కూడా జరిగింది. సత్వంత్ సింగ్ సాహ్ని కేసు తీసుకోండి. అందులో ఏమైంది? అది ప్రయాణాలకు సంబంధించిందనుకుంటా కదా? అవును, విదేశాలకు వెళ్లే స్వేచ్ఛను సరైన కారణం లేకుండా అడ్డుకోవడమనేది ఒక రకమైన ఖైదులాంటిదే అని సుప్రీంకోర్టు నిర్ధారించింది. విదేశీ ప్రయాణమనేది కేవలం విలాసం కాదు, అది వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగమని తేల్చింది. అంటే ఒకచోట బందీగా కాకుండా స్వేచ్ఛగా ప్రపంచం తిరిగే హక్కు కూడా ఆర్టికల్ 21 కిందకే వస్తుందన్నమాట. ఇక్కడ నాకొక భిన్నమైన ఆలోచన వస్తోంది. చెప్పండి, అదేంటో. జీవించడం అనేదొక ప్రాథమిక హక్కు అయినప్పుడు ఆ హక్కును వదులుకునే స్వేచ్ఛ కూడా మనిషికుండాలి కదా. ఒక హక్కును బలవంతంగా అనుభవించాలని ఎవరూ శాసించలేరు. అటువంటప్పుడు చనిపోయే హక్కు కూడా జీవించే హక్కులో భాగమవుతుందా? ఇది చాలా లోతైన దార్శనిక ప్రశ్న. న్యాయస్థానాల ముందుకు వచ్చిన అత్యంత సంక్లిష్టమైన సమస్యల్లో ఇదొకటి. బాంబే హైకోర్టులో నడిచిన మారుతి శ్రీపతి దుబాల్ కేస్ సరిగ్గా ఈ ఘర్షణనే తెరమీదకు తెచ్చింది. మారుతి శ్రీపతి దుబాల్ అంటే ఇది ఆత్మహత్యకు సంబంధించిన కేసా? ఐపీసీ సెక్షన్ 309 గురించా? జైల్లో వేసి శిక్షించడం వినడానికే చాలా విడ్డూరంగా ఉంది. అప్పటికే బాధలో ఉన్న వ్యక్తిని మళ్లీ శిక్షించడమేంటి అని. బాంబే హైకోర్టు కూడా అదే విశ్లేషణ చేసింది. ఒక మనిషి గౌరవంగా జీవించలేనప్పుడు తన ప్రాణాన్ని వదులుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 21లో దాగి ఉందని ఆ తీర్పులో చెప్పారు. వావ్! అంటే సెక్షన్ 309 రాజ్యాంగ విరుద్ధమని చెప్పేశారా? అవును, ఒక మనిషిని అతని ఇష్టానికి వ్యతిరేకంగా కేవలం ఒక జీవోత్సవంలా బతికించడం అతని గౌరవాన్ని హరించడమే అని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో తర్వాత దీనిపై భిన్నమైన తీర్పులు వచ్చినా అసలు ఆర్టికల్ 21 పరిధి ఎంత లోతైనదో ఈ కేసు మనకు తెలియజేస్తుంది. నిజమే. అంటే వ్యక్తిగత జీవితం పరిధిలో ఆర్టికల్ 21 ఎలా ఉంటుందో మనం చూశాం. కానీ ఒక మనిషి ఇంటి గడప దాటి సమాజంలోకొచ్చినప్పుడు పరిస్థితేంటి? అంటే ఇతరుల హక్కులతో ఎలా బ్యాలెన్స్ చేయాలి అనా మీ ఉద్దేశం? అవును. ఒకరి హక్కులు మరొకరి హక్కుతో ఘర్షణ పడతాయి గదా. ఆ బ్యాలెన్సింగ్ ఎలా సాధ్యమవుతుంది? ఉదాహరణకు శబ్ద కాలుష్యం తీసుకోండి. కరెక్ట్గా పట్టుకున్నారు. ఇక్కడే హక్కుల సరిహద్దులు ఎక్కడ ముగుస్తాయో కోర్టులు స్పష్టంగా గీతలు గీశాయి. కొంతమంది ఆర్టికల్ 19 కింద మాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని వాదిస్తుంటారు. అవును, స్పీకర్లు పెట్టి గోలగోల చేస్తుంటారు మాకు స్వేచ్ఛ ఉంది అంటూ. ఎగ్జాక్ట్లీ. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి ఇతరుల ప్రశాంతతను భంగపరిచే ప్రయత్నం చేసినప్పుడు కోర్టులు చాలా సీరియస్గా జోక్యం చేసుకున్నాయి. ఒకని భావప్రకటన స్వేచ్ఛ మరొకరి ప్రశాంతంగా నిద్రపోయే లేదా జీవించే హక్కును కాలరాయకూడదు అని చెప్పాయి. సూపర్. అంటే ఇక్కడ ఆర్టికల్ 21 కింద ఉన్న జీవించే హక్కుకే అగ్రతాంబూలం దక్కిందనమాట. అవును. ఇదే లాజిక్ని మనం సమాచారం తెలుసుకునే హక్కుకి అంటే రైట్ టు నోకి అన్వయిస్తే ఎలా ఉంటుంది? పర్యావరణానికి సంబంధించిన సమాచారం మనిషి ప్రాణానికి ఎలా ముడిపడి ఉంది? దీనికి మన ఆధారాల్లో రిలయన్స్ పెట్రోకెమికల్స్ మరియు ఎస్ఆర్ ఆయిల్ కేసుల గురించి ప్రస్తావన ఉంది. వాటిని పరిశీలిస్తే ఆ కారణ ప్రభావ సంబంధం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫ్యాక్టరీలు పెట్టేటప్పుడు ప్రజలకు చెప్పాలి అంటారా? అవును. ఇప్పుడొక పెద్ద చమురు శుద్ధి కర్మాగారం లేదా ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు అది గాలిలోకి, నీటిలోకి ఎలాంటి రసాయనాలను వదులుతుందో తెలుసుకునే హక్కు చుట్టుపక్కల ప్రజలకు ఉంటుంది. ఎందుకంటే ఆ సమాచారం దాస్తే రేపొద్దున్న ప్రజను ఆ కలుషిత గాలిని పీల్చి అనారోగ్యాల బారిన పడతారు కదా. ఖచ్చితంగా. వారి జీవశాస్త్రపరమైన ప్రాణానికే ఉప్పొస్తుంది. కాబట్టి ప్రభుత్వ నిర్ణయాలు పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకునే సమాచార హక్కు
పరోక్షంగా వారి ప్రాణాన్ని కాపాడుకునే హక్కు కిందకే వస్తుంది. ఇది చాలా ముఖ్యం. ప్రాణాన్ని కాపాడుకునే హక్కు కేవలం సామాన్యులకే కాదు, శిక్షపడిన నేరస్తులకు కూడా వర్తిస్తుందని మన మూలపత్రాల్లో చదివాను. ముఖ్యంగా ఉరిశిక్షల అమల్లో జరిగే జాప్యం గురించి. అవును, వట్టిశ్వరన్ మరియు షేర్సింగ్ కేసులు మన న్యాయ వ్యవస్థ ముందు ఒక కఠినమైన వాస్తవాన్ని ఉంచాయి. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించండి. ఒక వ్యక్తికి మరణశిక్ష పడిన తర్వాత దాని అమలు కోసం 5-6 ఏళ్లు లేదా 10 ఏళ్లపాటు జాప్యం జరిగితే చాలా భయంకరం కదా. రేపో మాపో ఉరితీస్తారన్న భయంతో ప్రతిరోజూ జైలు కారిడార్లో వినిపించే ప్రతి అడుగుల చప్పుడు తనకోసమే వస్తున్నారేమోన్న భయంతో బతకడం నరకం. అవును, ఈ మానసిక క్షోభ అనేది అతనికి కోర్టు విధించిన శిక్ష కంటే చాలా పెద్ద అదనపు శిక్ష అని సుప్రీంకోర్టు భావించింది. వతీశ్వరన్ కేసులో ఈ విపరీతమైన జాప్యం ఆర్టికల్ 21కి విరుద్ధమని, ఇది అమానవీయమైన మానసిక హింసాని పరిగణించింది. అంటే జాప్యం జరిగితే ఉరిశిక్ష రద్దవుతుందా? షేర్సింగ్ కేసులో ఏమన్నారు మరి? షేర్సింగ్ కేసులో కొద్దిగా మార్పు చేశారు. ప్రతి జాప్యాన్ని ఆటోమేటిక్గా యావజ్జీవ శిక్షగా మార్చలేమని చెప్పినా, అకారణంగా ఏళ్ల తరబడి ఉరి తీయకుండా ఉంచడం మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనే అని చాలా స్పష్టంగా చెప్పారు. సో శారీరక హింస, మానసిక హింస, సమాచార హక్కు ఇవన్నీ జీవించే హక్కులో భాగమని తెలిపోయింది. మరి ఒక మనిషి ప్రశాంతంగా జీవించడానికి తన గురించి సమాజాన్ని ఎంత దూరంలో ఉంచాలనే నిర్ణయం కూడా ప్రాథమిక హక్కే కదా. మీరు ప్రైవసీ గురించి అడుగుతున్నారు కదా. ఈ ప్రైవసీ చుట్టూ మన న్యాయ చరిత్ర ఎలా నడిచింది అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది. అవునా? అంటే మొదటి నుంచి ప్రైవసీ అనేది మనకు హక్కుగా లేదా? లేదు. 1954లో వచ్చిన ఎంపీ శర్మ కేసు, ఆ తర్వాత 1964లో ఖరక్ సింగ్ కేసుల్లో కోర్టులు ఈ ప్రైవసీ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచాయి. ఖరక్ సింగ్ కేసైతే ఒక క్లాసిక్ ఉదాహరణ. ఏమైంది ఖరక్ సింగ్ కేసులో? ఎందుకు అంత ఫేమస్ అది? ఖరక్ సింగ్ గారి మీద దోపిడీ ఆరోపణలొచ్చాయి, కానీ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆయనను విడుదల చేశారు. అయినా సరే పోలీసులు ఆయనపై నిఘా పెట్టడం మానలేదు. అంటే ఎప్పుడు ఫాలో అయ్యేవారా? కేవలం ఫాలో అవడమే కాదు, అర్ధరాత్రి పూట ఆయన ఇంటి తలుపులు తట్టి ఆయన నిద్రపోతున్నాడో లేదో తనిఖీ చేసి వెళ్లేవారు. దీన్ని ఆయన సవాల్ చేశారు. వావ్! అర్ధరాత్రొచ్చి తలుపులు తట్టడం ఏంటి? మరి కోర్టేమంది దీనికి? అప్పటి సుప్రీంకోర్టు మెజారిటీ ధర్మాసనం ఏమంది అంటే, ప్రైవసీ అనేది రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు కాబట్టి అది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసింది. అయ్యో! అంటే పోలీసుల చర్య కరెక్టే అన్నారా? మెజారిటీ జడ్జీలు అలాగే అన్నారు. అయితే అదే ధర్మాసనంలో ఉన్న జస్టిస్ సుబ్బారావు గారు ఒక అద్భుతమైన భిన్నాభిప్రాయం అంటే డిసెంటింగ్ ఒపీనియన్ రాశారు. ప్రైవసీ లేకుండా స్వేచ్ఛకు అర్థం లేదని, అది ఆర్టికల్ 21లో అంతర్భాగమే అని ఆయన స్పష్టం చేశారు. అంటే ఆయన అప్పుడే భవిష్యత్తును చూశారన్నమాట. ఖచ్చితంగా. ఆయన వేసిన ఆ బీజం దశాబ్దాల తర్వాత 2017లో ఒక మహావృక్షంగా మారింది. అదే జస్టిస్ కెఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు. అవును, ఈ తీర్పు గురించి చాలా విన్నాను. 9 మంది జడ్జీల ధర్మాసనం కదా దీనికి? అవును, 9 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 కింద అంతర్గత ప్రాథమిక హక్కు అని కుండబద్దలు కొట్టింది. చాలా గొప్ప విజయం ఇది. అయితే ఇక్కడ నాకొక వాస్తవికమైన సవాలు కనిపిస్తుంది. ఏంటది? నా ప్రైవసీ నా ప్రాథమిక హక్కు బాగుంది. కాని రేపు పొద్దున ప్రభుత్వం వచ్చి జాతీయ భద్రత పేరు చెప్పి లేదా తీవ్రవాదాన్ని అరికట్టే సాకుతో నా ఫోన్ కాల్స్ వినాలి, నా డిజిటల్ డేటా చూడాలి అని వస్తే అప్పుడు ఈ ప్రైవసీ ఏమవుతుంది? ఏ ప్రాథమిక హక్కు కూడా నిరపేక్షం అంటే యాబ్సల్యూట్ కాదు కదా. పుట్టస్వామి తీర్పు ఈ విషయాన్ని చాలా బ్యాలెన్స్డ్గా డీల్ చేసింది. ప్రభుత్వం ఒక పౌరుడి ప్రైవసీని ఉల్లంఘించాలంటే ఖచ్చితంగా ఒక ప్రపోర్షనాలిటీ టెస్ట్ అనే కఠినమైన 4 దశల ఫిల్టర్ను దాటాలి. ఓహో, ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే ఆ 4 దశలేంటి? మొదటిది చట్టబద్ధత లేదా లీగాలిటీ, అనగా ఆ చర్యకు ఒక చట్టపరమైన ఆధారం ఉండాలి. రెండవది చట్టబద్ధమైన లక్ష్యం అంటే లెజిటిమేట్ ఎయిమ్, ఉదాహరణకు జాతీయ భద్రత లాంటి స్పష్టమైన కారణం ఉండాలి. అంటే ఊరికే ఎవరి మీద పడితే వాళ్ల మీద చెయ్యకూడదు. సరే, మూడవదేంటి? అంతే చెయ్యాలి. విపరీతంగా మొత్తం డేటా అంతా సేకరించకూడదు. ఇక నాలుగవది విధానపరమైన రక్షణలు అంటే ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్. ఈ ప్రక్రియను దుర్వినియోగం చెయ్యకుండా పర్యవేక్షించే వ్యవస్థలుండాలి. ఒక్క నిమిషం, ఈ 4వ పాయింట్ దగ్గర ఒక పెద్ద చిక్కుంది కదా. ఎలాంటి చిక్కు అంటారు? కాగితాల మీద పర్యవేక్షించే వ్యవస్థలు ఉండొచ్చు, కానీ
రియాలిటీలో ఒక సాధారణ పౌరుడికి ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నాయని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రభుత్వానికి పౌరుడికి మధ్య ఉన్న బలం, సమాచారం పూర్తిగా అసమానంగా ఉంటాయి కదా. ఒక అదృశ్య నిఘాను సామాన్యుడు ఎలా ప్రశ్నించగలడు? మీరు చెప్పింది 100% నిజం. ఆ ఆచరణాత్మకమైన ఘర్షణను మనం కాదనలేం. చట్టపరమైన పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ జాతీయ భద్రత ముసుగులో అవి పారదర్శకంగా ఉండవు అనేది ఈనాటికి ఉన్న ఒక తీవ్రమైన విమర్శ. మరి కోర్టు ఉద్దేశమేంటి ఈ విషయంలో? సామాన్యుడికి రక్షణ ఏది? కోర్టు ఉద్దేశమేంటంటే ప్రభుత్వం ఈ అధికారాన్ని ఒక బ్లాంక్ చెక్ లాగా వాడకూడదని. ఎప్పుడైనా జ్యుడీషియల్ స్క్రూటినీ అంటే కోర్టు సమీక్ష వస్తే ఏ ఆధారంతో ఆ వ్యక్తి ప్రైవసీని భంగపరిచారో రికార్డులో నిరూపించుకోవలసిన బాధ్యతను ప్రభుత్వం మీద పెట్టింది ఈ తీర్పు. ఇది వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా మార్చకపోయినా ఒక చట్టబద్ధమైన అడ్డుకట్టయితే వేసింది. అర్థమైంది. ఒక వ్యక్తి తన సమాచారాన్ని ఇతరుల నుండి దాచుకోవడం అనేది ప్రైవసీ. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు గదా. ఎప్పుడైతే ఒక వ్యక్తి వాయిస్, ముఖం లేదా పేరుకి మార్కెట్లో ఒక కమర్షియల్ వాల్యూ ఏర్పడుతుందో అప్పుడు ప్రైవసీ కాస్త పబ్లిసిటీ రైట్స్గా మారుతుంది. ఖచ్చితంగా. ఆర్ రాజగోపాల్ కేసుకున్న ప్రాముఖ్యత ఇక్కడే వస్తుంది. దీన్నే మనం ఆటోశంకర్ కేసని కూడా అంటాం. 1995 నాటి కేసిది. ఆటోశంకర్ అంటే ఆ ఫేమస్ సీరియల్ కిల్లర్ గదా. అతనికి పబ్లిసిటీ రైట్స్కి ఏంటి సంబంధం? అవును. అతను జైల్లో ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తూ ఒక ఆత్మకథ రాశాడు. అందులో తనతో సంబంధాలున్న ఎంతోమంది రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల పేర్లు బయటపెట్టాడు. ఆటోమేటిక్గా అది ప్రచురించకుండా అడ్డుకోడానికి జైలు అధికారులు ప్రయత్నించారు. పరువు పోతుందనా? మరి కోర్టేమంది దానికి? అప్పుడు సుప్రీంకోర్టు ఒక వ్యక్తి నేరస్తుడే అయినప్పటికీ తన జీవితానికి సంబంధించిన వాస్తవాలను ఇతరులతో పంచుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు అతనికి ఉంటుంది అని స్పష్టం చేసింది. ఇది ఒక్కరి ఐడెంటిటీ మీద వారికున్న నియంత్రణను ధృవీకరించిన కీలకమైన తీర్పు. ఓహో, దీన్ని మనం ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చేమో. ప్రైవసీ అంటే ఇంటి తలుపులు మూసుకోవడం, బయటివారిని లోపలికి రానివ్వకుండా ఉండడం కదా. అవును. కాని పబ్లిసిటీ రైట్ అంటే తన ఇంట్లోకి రావడానికి, తన ఐడెంటిటీని చూడ్డానికి ఇతరులకు టికెట్ అమ్ముకునే హక్కు. తన అనుమతి లేకుండా ఆ ఇంటి ద్వారా ఎవరూ లాభపడకూడదు అని. భలే చెప్పారు. అద్భుతంగా సరిపోయే వివరణిది. 2003లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఐసీసీ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ వర్సెస్ అర్వీ ఎంటర్ప్రైజెస్ తీర్పు కూడా ఇదే తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అందులో ఏం చెప్పారు? ఒక వ్యక్తి తన పేరు, గుర్తింపు ద్వారా వచ్చే వాణిజ్య లాభాలను పొందే ఏకైక హక్కును కలిగి ఉంటాడు అని కోర్టు తేల్చింది. అయితే మన దేశంలో ఈ పబ్లిసిటీ హక్కులను నేరుగా సంరక్షించే ప్రత్యేక చట్టం లేదు. మరి చట్టం లేకపోతే ఎవరైనా ఒక సెలబ్రిటీ పేరును వాడుకుంటే వాళ్ళని ఎలా అడ్డుకోవాలి? ఇక్కడే మన న్యాయస్థానాలు చాలా సృజనాత్మకంగా ఆలోచించాయి. మేధో సంపత్తి అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ చట్టాలలోని పాసింగ్ ఆఫ్ అనే నియమాన్ని దీనికోసం వాడుతున్నాయి. పాసింగ్ ఆఫ్ అంటే ఒకరి గుర్తింపును వాడుకుని దాన్ని తమదే అని లేదా వారి మద్దతు తమకుందని వినియోగదారులను మోసం చేయడం కదా. దీనికి మన ఆధారాల్లో ఖచ్చితమైన ఉదాహరణలేమైనా ఉన్నాయా? ఉన్నాయి. 2010 నాటి డిఎం ఎంటర్టైన్మెంట్ వర్సెస్ బేబీ గిఫ్ట్ హౌస్ కేసు దీనికి సరైన ఉదాహరణ. ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ వాయిస్ మరియు అతని రూపంతో డాన్స్ చేసే బొమ్మలను ఒక కంపెనీ అతని అనుమతి లేకుండా తయారు చేసి మార్కెట్లో అమ్మింది. ఆ బొమ్మలు నాకు గుర్తున్నాయి. తునక్ తునక్ తున్ అంటూ డాన్స్ చేస్తాయి కదా. అవును, అవే. ఇది కేవలం అతని బొమ్మను కాపీ కొట్టడం కాదు. ఆ బొమ్మలు కొని సామాన్య ప్రజలేమనుకుంటారు? దలేర్ మెహందీ స్వయంగా ఆ ప్రాడక్టును ఎండోర్స్ చేస్తున్నాడని నమ్ముతారు. దీనివల్ల అతని బ్రాండ్ వాల్యూ దెబ్బతింటుంది. అలాగే అతనికి రావాల్సిన ఆదాయం ఆ కంపెనీ కొల్లగొడుతోంది. కరెక్ట్. మరి కోర్టు ఆ బొమ్మల సేల్స్ని ఆపేసిందా? ఖచ్చితంగా. కోర్టు ఈ వాదనను సమర్థించి అతని గుర్తింపును అక్రమంగా వాడుకోవడాన్ని నిలువరించింది. అలాగే 2011లో వచ్చిన టైటాన్ ఇండస్ట్రీస్ కేసులో కూడా ఇలాగే జరిగింది. అందులో ఎవరి పేరు వాడుకున్నారు? అమితాబ్ బచ్చన్ దంపతుల ఫోటోను ఒక స్థానిక జ్యువెలరీ షాప్ తమ బోర్డుల మీద వాడుకున్నప్పుడు కోర్ట్ ఇంజంక్షన్ ఇచ్చింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్కి ఖచ్చితమైన వ్యాపార విలువ ఉంటుందని, దాన్ని దొంగిలించడం చట్టరీత్యా నేరమని ఈ కేసును నిర్ధారించాయి. వావ్! అంటే 1950లో ఏకే గోపాలన్ కేసప్పుడు కేవలం చట్టం నిబంధనలకు లోబడి ఊపిరి పీల్చుకుంటే చాలు అనే స్థాయి నుండి మొదలైన ఈ జీవించే హక్కు ప్రయాణం ఈరోజు ఒక మనిషి ఐడెంటిటీని వ్యాపార వస్తువుగా రక్షించే స్థాయికి చేరుకుందన్నమాట. అవును, ఈ పరిణామ క్రమం నిజంగా అసాధారణమైనది.
ప్రాథమిక శారీరక స్వేచ్ఛగా మొదలైన ఆర్టికల్ 21 ప్రయాణించే స్వేచ్ఛను, సమాచారం తెలుసుకునే హక్కును, గౌరవంగా చనిపోయే హక్కును, ప్రైవసీని మరియు చివరకు డిజిటల్, వాణిజ్య గుర్తింపును కాపాడే ఒక రక్షణ కవచంగా విస్తరించింది. నిజమే. ప్రత్యేకమైన చట్టాలు లేకపోయినా పాత చట్టాలను అన్వయిస్తూ మనిషి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కోర్టులు చేస్తున్న కృషి అభినందనీయం. రాజ్యాంగంలోని ఒక చిన్న వాక్యం మన బతుకు చిత్రాన్ని ఎంతలా మార్చగలదో ఈ ప్రయాణం చెప్తోంది. అవును, మీరన్నట్లు ఒక చిన్న వాక్యం ఎంతో శక్తివంతమైనది. అయితే ఇదంతా విన్నాక మన శ్రోతలకు ఒక లోతైన ఆలోచనతో ముగించాలనిపిస్తోంది. ఒకప్పుడు ఇంటి భౌతిక తలుపులు దాటి ప్రభుత్వం లోపలికి రాకూడదని మనం పోరాడాం. ఆ తర్వాత మన ఫోటోలు, పేర్లు, ప్రకటనల్లో అనుమతి లేకుండా రాకూడదని నిబంధనలు తెచ్చుకున్నాం. కాని ఆలోచించండి, రాబోయే భవిష్యత్తులో మన భౌతిక శరీరం కంటే ఇంటర్నెట్లో ఉండే మన డిజిటల్ డేటా లేదా ఆన్లైన్ అవతార్కే మార్కెట్లో అత్యధిక విలువ ఏర్పడే పరిస్థితి వస్తోంది. ఏఐ మన వాయిస్ను, మన రూపాన్ని క్షణాల్లో సృష్టించగలిగే ఈ యుగంలో అసలు మన నిజమైన అస్తిత్వం ఎక్కడ ఉన్నట్టు? ఖచ్చితంగా. ఒకవేళ ఆ డిజిటల్ ఉనికిని కార్పొరేట్ కంపెనీలే నియంత్రించే పరిస్థితి వస్తే రాజ్యాంగమిచ్చిన ఈ స్వేచ్ఛ అనే పదానికి అర్థం ఎంతలా మారిపోతుందో అన్నది రాబోయే తరాలకు ఒక పెద్ద దార్శనిక ప్రశ్న. దీని గురించి మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. వింటున్నందుకు ధన్యవాదాలు.